నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జామెట్రీ ప్రపంచంలోకి వెళ్దాం. లైన్స్ని, యాంగిల్స్ని ఒక ప్రొఫెషనల్ లాగా ఎలా కొలవాలో నేర్చుకుందాం. రెడీయా? సరే, ఈరోజు మన ప్లాన్ ఏంటో చూద్దాం. ముందుగా లైన్స్ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. తర్వాత యాంగిల్స్, ఆ పైన లైన్స్ని ఎన్ని రకాలుగా అసెంబుల్ చేయొచ్చో తెలుసుకుని ఒక చిన్న ఛాలెంజ్ కూడా తీసుకుందాం. చివరగా మనం నేర్చుకున్నవన్నీ ఒకసారి రివ్యూ చేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మన మొదటి టూల్ లైన్స్ని కొలవడం. జామెట్రీకి ఎక్దం బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అయిన లైన్ సెగ్మెంట్ గురించి ముందుగా అర్థం చేసుకుందాం. అసలు లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక లైన్లో ఒక భాగమన్నమాట. దానికొక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ రెండూ ఉంటాయి. మరిప్పుడు వేర్వేరు లైన్ సెగ్మెంట్స్ని ఎలా కంపేర్ చేయాలో, అంటే ఏది పొడవు ఏది పొట్టి అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ చూడండి, ఏబి మరియు సిడి. వీటిలో ఏది పొడవుగా ఉంది? చూసి చెప్పడం కొంచెం కష్టం కదూ. రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. అందుకే జామెట్రీలో మనకి గెస్ వర్క్ అస్సలు పనికిరాదు. మనకి ప్రిసిజన్ అంటే ఖచ్చితత్వం కావాలి. దానికోసం మనకి సరైన టూల్స్ అవసరం. ఆ టూల్ పేరే డివైడర్. ఇది చాలా స్పెషల్. స్కేల్తో కొలవకుండానే రెండు లైన్ సెగ్మెంట్స్ని ఇది ఖచ్చితంగా కంపేర్ చేస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూద్దామా? చాలా సింపుల్. ఓకే, డివైడర్తో మనం కంపేర్ చేసినప్పుడు మనకు 3 రకాల రిజల్ట్స్ రావచ్చు. కేస్ 1లో రెండవ ఆర్మ్ డి మీదికి కరెక్ట్గా వస్తే ఏబి సిడి సమానమన్నమాట. కేస్ 2లో సికి డికి మధ్యలో పడితే అంటే ఏబి చిన్నది, సిడి పెద్దది. ఇక కేస్ 3 డికి అవతల పడితే అప్పుడు ఏబి పెద్దది, సిడి చిన్నది. అంతే. సరే, లైన్ సెగ్మెంట్స్ని కంపేర్ చేయడం వచ్చేసింది. ఇప్పుడు మన నెక్స్ట్ టూల్ యాంగిల్స్ని కొలవడం. అసలు యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది? రెండు లైన్స్ కలిసినప్పుడు వాటి మధ్య ఒక టర్న్ ఏర్పడుతుంది. ఆ టర్న్ని కొలిచేదే యాంగిల్. సో యాంగిల్ అంటే ఒక రొటేషన్ లేదా ఒక టర్న్ యొక్క మెజర్ అన్నమాట. అక్యూట్, రైట్, ఆబ్ట్యూస్, స్ట్రేట్ ఇలా చాలా రకాలుంటాయి. మరి ఈ టర్న్ని అంటే ఈ యాంగిల్ని ఎలా కొలుస్తాం? దీనికోసం కూడా మన దగ్గర ఒక స్పెషల్ టూల్ ఉంది. అదే ద ప్రోట్రాక్టర్. ప్రోట్రాక్టర్ వాడటం చాలా తేలిక. ఈ 4 సింపుల్ స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అయితే చాలు. రండి, కలిసి నేర్చుకుందాం. స్టెప్ 1, వర్టెక్స్ని కనిపెట్టాలి, అంటే ఆ రెండు లైన్స్ కలిసే పాయింట్. స్టెప్ 2, ప్రోట్రాక్టర్ మధ్యలో ఉన్న హోల్ని ఆ వర్టెక్స్ మీద పెట్టాలి. స్టెప్ 3, 0 డిగ్రీల లైన్ని ఒక లైన్ మీదికి అలైన్ చేయాలి. లాస్ట్ స్టెప్, రెండవ లైన్ ఎక్కడుందో చూసి ఆ మెజర్మెంట్ని చదవాలి. అంతే. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడొక యాంగిల్ ఉంది. మనం ప్రొట్రాక్టర్ యొక్క ఆరిజిన్ని వర్టెక్స్ మీద పెట్టాం. బేస్ లైన్ని 0 డిగ్రీస్ ద్వారా అలైన్ చేశాం. ఇప్పుడు రెండో లైన్ ఎక్కడికి వెళ్తుందో చూడండి. కరెక్ట్గా 60 దగ్గరుంది. సో ఈ యాంగిల్ 60 డిగ్రీస్. సింపుల్ కదా? అద్భుతం! ఇప్పుడు మనకు లైన్స్ని, యాంగిల్స్ని మెజర్ చేయడం వచ్చేసింది. మన టూల్ కిట్ రెడీ అయ్యింది. మరి ఈ టూల్స్తో మనం ఏం చేయొచ్చు? ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద, అంటే ఒక ప్లేన్ మీద లైన్స్ని ఎన్ని రకాలుగా అమర్చవచ్చో చూద్దాం. వీటిని మనం మన జామెట్రీ బ్లూ ప్రింట్స్ అనుకోవచ్చు. మొత్తం 3 రకాలున్నాయి. ఆ 3 బ్లూ ప్రింట్స్ ఏంటంటే, 1 ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంటే ఒకదానికొకటి క్రాస్ అయ్యే లైన్స్. రెండోది పర్పెండిక్యులర్ లైన్స్. ఇవి కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి, కానీ ఒక స్పెషాలిటీ ఉంది. అవి కరెక్ట్గా 90 డిగ్రీల యాంగిల్లో మీట్ అవుతాయి. ఇక మూడోది ప్యారలల్ లైన్స్. ఇవి రైలు పట్టాల్లాంటివి, ఎప్పటికీ కలవం. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడాలు ఇంకా బాగా అర్థమవుతాయి. చూడండి, ఇంటర్సెక్టింగ్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ రెండు మీట్ అయితే, కానీ ప్యారలల్ లైన్స్ ఎప్పటికీ కలవవు. మరి యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్? ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఏ యాంగిల్ అయినా ఉండొచ్చు, కానీ పర్పెండిక్యులర్ లైన్స్కి మాత్రం ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉండాలి. ఇదే వాటిని స్పెషల్గా చేస్తుంది.
సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టూల్స్, బ్లూ ప్రింట్స్ అన్నీ ఉపయోగించే టైం వచ్చింది. ఒక చిన్న వర్క్షాప్ ఛాలెంజ్ తీసుకుందామా? మన కొత్త టూల్ కిట్ని టెస్ట్ చేద్దాం. ఇదిగోండి మన ఛాలెంజ్. ఈ బొమ్మలో చూడండి, లైన్ డిఈ లైన్ బిఏకి ప్యారలెల్గా ఉంది. మనకు 2 యాంగిల్స్ ఇచ్చారు. మనం కనిపెట్టాల్సిందేంటి? యాంగిల్ డిసిబి అంటే సి దగ్గర ఉన్న మొత్తం యాంగిల్ ఎంత అని. దీన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయడం కొంచెం కష్టం. జామెట్రీలో కొన్నిసార్లు మనకు హెల్ప్ చేయడానికి మనమే ఒక లైన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే కన్స్ట్రక్షన్ అంటాం. ఇది చాలా కామన్ స్ట్రాటజీ. మనం ఏం చేద్దామంటే, సి పాయింట్ గుండా డిఈకి బిఏకి ప్యారలెల్గా ఉండేలా ఒక కొత్త లైన్ గీద్దాం. చూసారా? ఇలా చేయడం వల్ల మన పెద్ద ప్రాబ్లం 2 చిన్న ఈజీ ప్రాబ్లమ్స్గా విడిపోయింది. ఇప్పుడు మనం గీసిన కొత్త లైన్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ప్యారలల్ లైన్స్ మధ్య ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ ప్రాపర్టీస్ని ఉపయోగించి సి దగ్గర ఉన్న పెద్ద యాంగిల్ యొక్క 2 భాగాలను మనం కనుక్కోవచ్చు. ఒక భాగం 50 డిగ్రీలు, రెండో భాగం 40 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఆ రెండిటిని కలిపితే మనకు మొత్తం యాంగిల్ డీసీబీ వస్తుంది. సో 50 + 40 ఎంత? 90 డిగ్రీలు. అదే మన ఫైనల్ ఆన్సర్. ఎక్సలెంట్! ఛాలెంజ్ని సాల్వ్ చేసేశారు. ఈరోజు మన వర్క్షాప్లో చాలా బాగా చేశారు. మనం మన జామెట్రీ టూల్ కిట్లోకి యాడ్ చేసుకున్న పవర్ఫుల్ టూల్స్, బ్లూ ప్రింట్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందామా? సో ఈరోజు మన టూల్ కిట్లోకి ఏమేమొచ్చాయి? కొత్త టూల్స్, లైన్ సెగ్మెంట్స్ని ఖచ్చితంగా కంపేర్ చేయడానికి డివైడర్, యాంగిల్స్ని యాక్యురేట్లీ మెజర్ చేయడానికి ప్రొట్రాక్టర్, ఆ తర్వాత కొత్త బ్లూ ప్రింట్స్, ఒకదానికొకటి క్రాస్ అయ్యే ఇంటర్సెక్టింగ్ లైన్స్, కరెక్ట్గా 90 డిగ్రీస్లో కలిసే పర్పెండిక్యులర్ లైన్స్, అసలు కలవని ప్యారలల్ లైన్స్. మరి ఆలోచించండి, ఈ సింపుల్ లైన్స్, యాంగిల్స్తోనే మనం ఎంత కాంప్లెక్స్ షేప్స్ని కట్టొచ్చు. ట్రయాంగిల్స్, స్క్వేర్స్, ఇంకా ఎన్నో. ఈ బేసిక్ టూల్ కిట్తో జామెట్రీలో ఒక కొత్త ప్రపంచాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. లెట్స్ మేక్ మ్యాథ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.